ఏంటి, లక్ష్మణుడు చనిపోతున్నాడు అని తెలిసి సీతాదేవి నవ్విందా? అవును. ఎందుకంటే తన దగ్గర ఉన్న అతి శక్తివంతమైన బ్రహ్మాస్త్రాన్ని లక్ష్మణుడు పైన ఉపయోగిస్తాడు మేఘనాథుడు. అలా ఉపయోగించగా లక్ష్మణుడు కొన ఊపిరితో ఉంటాడు. అప్పుడు వైద్యుడు లక్ష్మణుడు బ్రతకాలి అంటే ద్రోణగిరి పర్వతం పైన ఉన్న సంజీవే ఈ బ్రహ్మాస్త్రానికి విరుగుడు అని అంటాడు. కానీ సంజీవిని సూర్యోదయం కాకముందే తీసుకుని రావాలి, లేకపోతే ఆ సంజీవి పనిచేయదు. ఈ విషయం సీతాదేవికి తెలుస్తుంది. అప్పుడు సీతాదేవి నవ్వుతుంది. అప్పుడు ఒక ఆమె, ఇది నవ్వే సమయం కాదు తల్లి అని అంటుంది. సీతాదేవి, నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు? అసలు లక్ష్మణుడు ఎలా చనిపోతాడు అని అనుకుంటున్నావు? ఈ ముల్లోకాల్ని శాసిస్తున్న నా భర్త ఆయన శ్రీరాముడి ఒళ్ళో పడుకొని ఉన్నాడు. మరణానికి నా భర్త అంటే భయం. మరణం నా భర్త దరిదాపుల్లోకి కూడా రాదు. ఇంకా సూర్యోదయం సంగతి అంటావా? అక్కడ ఉన్నది హనుమ. హనుమ చెప్పే వరకు ఆ సూర్యుడు కూడా ఉదయించడు అని అంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.